దేవరా సాంగ్ ఎలాగనిపించింది? ఎలా అనిపించింది అంటే సాంగ్ మీరు ఏమన్నారైతే నాకేమో అనిపించలా. ఆ సాంగ్లో సినిమా మొత్తం సినిమా అంతా కూడా అర్థమైపోయింది నాకు ఒక్క సాంగ్లో. ఆ సాంగ్కి అన్ని పదాలు ఉన్నాయి, అన్నీ యాడ్ చేశారు దాంట్లో. ఫస్ట్ మనం చూసుకుంటే సముద్రం కాళ్ళకి తగులుతుంది నెత్తురు, ఆ విజువల్స్ కూడా ఈ సాంగ్లో పెట్టడం జరిగింది. ఇంకోటి ఏమో చందమామ బ్యాక్ సైడ్ పడేది, ఆ విజువల్స్ దీంట్లో పెట్టారు. అంటే ఏంటి, ఆ సినిమా అంతా కూడా ఒక రక్తపాతం యుద్ధంలాగా ఏదో స్టార్ట్ అయ్యిద్ది అని అయితే నాకు అనిపిస్తుంది, ఆ సాంగ్లోనే అనిపిస్తుంది. మరి అంత వైలెంట్ చూస్తారంటారా? చూస్తారు, ఇప్పుడు కావాల్సింది అదేగా. నరుకు నా కొడుకు నరుకు, అవే చూస్తారు ఇప్పుడు జనాలు. అది సో ట్రైలర్ చూసినప్పటికి ఇప్పటికి, అంటే టేజర్ చూసినప్పటికి ఇప్పటికి ఎంత వేరియేషన్ అనిపించింది? చాలా వేరియేషన్ కనపడింది. టీజర్లో వచ్చి నార్మల్గా చూపించారు, దీంట్లో అసలు మొత్తం రివ్యూ చేశారుగా. ఫైట్ చేసినట్టుగా, అలా పొడిచి చంపేసినట్టుగా అన్నీ చూపించాడు. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎన్టీఆర్కి ఎక్స్పెక్ట్ చేయలేము మనం, షేక్ అయిపోద్ది మొత్తం. సో కొరటాల శివ ఈసారి హిట్ కొడతారు 100%. ఇంతకుముందు శ్రీదేవి గారు ఎన్టీఆర్ నటించారు, ఇప్పుడు శ్రీదేవి కూతురు మనోడు నటిస్తున్నారు. ఎలాగనిపించింది? ఎలా అనిపిస్తుంది అంటే కొత్త కాంబినేషన్ బాగుంటుంది, అందరూ కూడా ఇష్టపడతారు. సాంగ్ ఎంతవరకు ఇప్పుడు బెనిఫిట్ అయింది? చాలా బెనిఫిట్ అయింది. దాంట్లో ఆ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే కానీ మధ్య మధ్యలో దేవర చూసుకుందాం అన్న వర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇంతకుముందు అనిరుద్ధ్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు, జైలర్ కానీ ఇలాంటివి. దీని మీద ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? దానికంటే ఎక్కువ అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ.